చూద్దాం. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఈ గంటలో ఇక్కడే కాపాడింది నాకు. అది ఏది లోపల ఏదో గది ఉన్నట్టుంది. అవును బ్రో, ఇది లోపల గది ఉంటుంది. ఇది గైస్ ఎప్పుడు కూలిపోతే కూడా తెలీదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అడిగేసేటప్పుడు. భయపడద్దు. ఏమైంది? పట్టుకో లేకు. ఫోన్ పట్టుకో. వద్దు బ్రో, అస్సలు వద్దు, వెళ్ళిపోవచ్చు బ్రో. వద్దు బ్రో, మిమ్మల్ని రిస్క్లో పెట్టలేను బ్రో, వెళ్ళిపోవచ్చు. నువ్వు బాగున్నావు కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను ఒక హాంటెడ్ ప్లేస్కి అయితే వచ్చాను. ఇక్కడైతే దయ్యాలు ఆత్మలు చాలా ఉన్నాయని చెప్పి మా బ్రో అయితే చెప్పాడు. ఒకసారి తన మాటలోనే ఉందాం బ్రో. హలో గైస్, నేను మా ఫ్రెండ్ నేను ఇలా వస్తుంటే మూవీకి వెళ్ళి వస్తున్నాం. ఈ దారంతో వస్తుంటే ఇక్కడ మాకు బంగ్లా కనిపించింది. అక్కడ ఏదో ఆకారం ఉందని మేము చూసాం. అందుకు నేను బ్రోకి ఫోన్ చేశాను, యూట్యూబ్ ఛానల్లో చూసాను. దానికోసం ఒకసారి చూద్దామనేసి వచ్చాం అన్నమాట. బ్రో ఇక్కడే చూసాం ఆకారాన్ని. చాలా భయం వేసింది, వెళ్ళిపోయాం. మళ్ళీ రెండోసారి కూడా వచ్చాను, కానీ ఎందుకు వచ్చి బ్రోకి చెప్పాను. చెప్పులు కూడా వినబడుతున్నాయి. సరే వినకుండా మీరు కూడా. నాకు చాలా భయం వేసింది, వెళ్ళిపోయిన రోజు. అందుకే ఇవాళ మన బ్రోని కలిసాను, తీసుకొచ్చి చూపిస్తున్నాను అన్నమాట. సరే, సో ఇప్పుడైతే మనం గైస్ లోపలికి వెళ్ళి అసలు ఏముందో అక్కడ ఏంటో మన మొత్తం అంతా ఒకసారి చూద్దాం. బ్రో నీకు భయం లేదు కదా? ఓకే ఓకే, మీరు వచ్చారు కదా, ఇక నాకు ధైర్యంగా ఉంది. ఓకే గైస్, ఇప్పుడైతే మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. అసలు లోపల ఏముందో తెలుసుకుందాం. ఓకే లెట్స్ గో. ఇక్కడ చాలా తుప్పలు గట్రా ఉన్నాయి. ఓకే చూసుకుంటుంది. ఇదైతే బాగోలేదు, అలా తిరిగి వెళ్దాం. అటు కూడా నేను ఒక అనిపించిందా ఉందా? ఉంది. రేపు కూడా చూసాను నేను. గైస్ ఇప్పుడైతే మనం బ్యాక్ డోర్ నుంచి అయితే వెళ్తున్నాం. మెయిన్ ఎంట్రన్స్ అయితే అసలు దారి లేదండి, మొత్తం తుప్పలు గట్ట అన్ని మూసినాయి. సో బ్రో అయితే బ్యాక్ డోర్ ఉందని చెప్పాడు కాబట్టి మనం ఇలా అయితే వెళ్తున్నాం. బ్రో రేపు ఓకే ఇంకొంచెం ఈ పక్క ఉంది, ఆ పక్క ఉంది, కాకపోతే అది డోర్ క్లోజ్ అవుతుంది. నువ్వు చూసాను కదా, ఎక్కడది? అదే ఆకారం చూసాను. అది మేము మా ఫ్రెండ్ నేను వెళ్ళినప్పుడు మాత్రం అటుపక్క చూసాము, వెనక్కి తిరిగి చూస్తే. నేను మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ నాకు కాపాడింది. చాలా భయం వేసింది నాకు, చాలా భయం వేసి ఇక్కడ ఈ గంటల్లోనే ఇక్కడే కాపాడింది నాకు. చాలా భయం వేసి నేను పరిగెత్తి పారిపోయాను ఈట అని చూడటానికి. అప్పుడు ధైర్యంగానే వచ్చాను, కానీ చాలా భయం వేస్తుంది అది. కానీ అప్పుడు రాజులు కట్టారంట ఈ బంగ్లాని, చాలా పురాతన కాలం. ఏమన్నా దీనికి స్టోరీ ఉందా? ఎవరన్నా చనిపోవడం కానీ అలాంటిది? ఆ మధ్యన ఎవరో ఊరేసుకొని చచ్చిపోయారని విన్నాను. మరి అది అంతవరకే విన్నాను. నాకు అంటే ఒక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 30 years అలాగే అవుతుందంట. గైస్ 30 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ ఏదో సూసైడ్ చేసుకున్నారంట. అప్పటి నుంచి ఒక ఆకారం తిరుగుతుందని చాలా మంది అనుకుంటుంటే విన్నాను నేను కూడా. అందుకని నేను మొన్న విన్నా, ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాను. దయ్యాన్ని చూసాను. అందుకే మనం బ్రోన్ కాకేసి ఇలా చూపిస్తున్నాను. సో గైస్ మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం. కమాన్. డోర్స్ ఇవన్నీ పాతకాలం బాగానే. అవును బ్రో, స్టోరేజ్ ఇంటికి పెట్టుకునేది అంటే బియ్యం బస్తాలు అంటారు. అవును.
దీని అప్పట్లో రైస్ ధాన్యం అంతా పెట్టుకోవడానికి ఉపయోగించేవారు. ఇక్కడ డోర్ ఉండేది, ఆ డోర్ తీస్తే వాళ్ళు తీసుకునేలా ఉంటుంది అన్నమాట. ఒకసారి చూపించరు కదా లోపలికి నాకు తెలియదు, భయం వేస్తుంది ఏంటి అవన్నీ చూపిస్తే. గైస్ చూశారు కదా, ఇవన్నీ బాగా పురాతన కాలం లాంటి వాటిలో ఉన్నాయి. అది ఏది లోపల ఏదో గది ఉన్నట్టుంది. అవును బ్రో, దీని లోపల గది ఉంటుంది ఇది. ఓకే, ఇప్పుడైతే మనం సరే లోపల ఇంకో దారి ఉందా? అటు పక్క నుంచి ఉంది కదా, అలా ఉందా? అలా అలాగే వెళ్దాం మనం. తలుపు ఓపెన్ అవుతుంది. అవును, మొత్తం ఇదంతా బూజు పెట్టేస్తాం. చాలా వెళ్ళండి మీకు. ఈ పైకి దారి ఉంటుంది సార్. ఓకే, మా ఫ్రెండ్ చెప్పాడు పైకి దారి ఉంటుంది అనేసి. ఈ పక్క నుంచి ఉంది. మరి నీకు కనిపించింది అక్కడేనా? అవును, అంటే మెట్లు ఎక్కువ వచ్చి ఉంటుంది అంట. అవును అవును. ఈ మెట్లు కానీ చూసి ఉంటుంది అలాగా. నాకు చాలా భయం వేసి ఆ రోజు వెళ్ళిపోవాల్సి వస్తుంది. చూసారు అప్పట్లో ఈ పురాతన కాలంలో ఇలా రూపాన్ని తయారు చేయడం. అప్పట్లో మేస్త్రులు కూడా చాలా బాగా నిర్మూలించారు ఈ బిల్డింగ్ని. బాగుంది. ఆకారాన్ని అయితే చూసాను కానీ లోపలికి వస్తే నాకు ఇదే ఫస్ట్ టైం తెలుస్తుంది ఎంత బాగా కట్టారని. కానీ అప్పట్లో ఈ బిల్డింగ్ కట్టడం అంటే చాలా ఆశ్చర్యం. రాజులు కదా, రాజుల కాలం కట్టించారు. సో ముందు మనం బయట తిరుగుదాం, అలా అక్కడ రౌండ్ వేసి తర్వాత పైకి వెళ్దాం. ఓకే ఓకే గైస్, వెళ్ళి కింద గారు చూసుకోండి, పాములు ఉంటాయేమో. అంటే ఇలాంటి చోట్లలో గోడల మీద కూడా పాములు ఉంటాయి, మనం జాగ్రత్త ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. నైట్ టైం కదా ఇక్కడ రెడీగా పడుకొని ఉంటాయి అనుకుంటా. ప్లేస్ ఏదో భయంకరంగా ఉన్నట్టుంది. అవును, చాలా భయంకరంగా ఉంది ప్లేస్ ఉంటుంది. ఇంకా ఎక్కడ నీకు ఫ్రంట్ సైడ్ అంటే ఇటు సైడ్ కనిపించిందా? లేదు ఏం బ్రో, అలాంటిది ఏం కాపాడలేదు నాకు. అట్నుంచి డోర్ ఉంది కానీ అట్నుంచి పెద్దగా కాపాడలేదు. అట్నుంచి అయితే నేను చూశాను. ఇంతకుముందు వచ్చావా? ఒకసారి వచ్చానన్నా ఎలాగైనా పగలు వచ్చాను. పగలు వచ్చాను. ఏమన్నా అప్పుడు ఏమన్నా సౌండ్స్ ఏమైనా వినిపించినాయా? లేదు, ఓన్లీ మనం నైట్ వెళ్ళినప్పుడే అనిపిస్తాయని చెప్పారు చాలా మంది. అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను రీసెంట్గా. అదే అయినా అయ్యే కూడా ఇలా భయపడకుండా వచ్చామంటే. అవును, అప్పట్లో ఇలాగా మట్టితో ప్లాస్టింగ్ చేసేవారు ఉంటా. మా తాత చెప్తుండేవాడు ఎప్పుడు. గైస్ ఇప్పుడు కూలిపోతే కూడా తెలీదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అడిగేసేటప్పుడు. సరే వెనకాల కరెక్ట్గా వెళ్తారు చూడు. సో రండి, నీకేమో అనిపిస్తుందా? నాకేమనిపిస్తుందా? నాకు చిన్నగా లైట్గా ఏదో కనబడుతుంది. నీకు ఇగో బ్రో ఇలా వెళ్ళినట్టు ఏమో అనిపించిందా? చప్పుడు వినిపించింది నాకు కూడా. సౌండ్ అనిపించింది నాకు. కాదు, ఏదో నీళ్ళ వెళ్ళినట్టు అనిపించింది. వేరే ముందు వెళ్ళాను, చాలా భయం ఉంది. వస్తుందా సౌండ్? వస్తుంది.
భయపడు ఇలాంటి అసలు భయపడకూడదు. ఓకే ఓకే. వెళ్దామా? ఓకే చాలు. ధర మీరు చార్జీ తీసుకోండి. అయితే సైడ్ దారి ఉంటుంది కదా. కెమెరా తీసుకురా చూపించి. పండు ఇక్కడ చూడు. భయపడద్దు భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. పైనుంచి ఏం పడితే బయట ఎవరు ఏం భయమే. ఇలాగే గైస్ మీరైతే చూడొచ్చు. అసలు మనిషి వెళ్ళడానికి అయితే ఏం లేదు. పదండి. చాలా పురాతనమైన ఇదిగో వీడియో మా తమ్ముడు. ఎరా ఎలా ఉంది? భయం వేస్తుందా? భయంగా ఉంది. సో మనం అయితే ఏమైంది? ఇక్కడ ఏదో చొప్పులు అనబడింది. ఇక్కడ అక్కడే మీరు ఇక్కడ ఉండండి. ఓకే. ఎవరా? పర్లేదు. చెప్పులు చాలా అనబడుతున్నాయి. ఇప్పుడు అలాగే ఏది ఆకారం వెళ్ళినట్టు కావాలి. మనం కాకుండా ఎవరైనా ఉన్నారంటారు ఇక్కడ? అదే తెలియదు. వామ్మో మొత్తం చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. మళ్ళీ వద్దామా? ఇప్పుడు చెప్పలు కనబడుతుంది. ఎక్కడ? అక్కడ పక్కన పద. ఇప్పుడే చెప్పలు కనబడుతుంది. సౌండ్స్ ఎక్కువ ఇటు సైడ్ నుంచి వస్తున్నట్టు ఉన్నాయేంటి? ఇటు సైడ్ నుంచి వస్తుంది. ఇందాక చాలా భయం వేస్తుంది.
జాగ్రత్త. ఏమన్నా కనిపించిందా? లేదు బ్రో, కనిపించలేదు. చెప్పులు అయితే వస్తున్నాయి కానీ ఏం కనిపించట్లేదు. ఒకసారి మీరు ఎక్కడ ఉండండి. ఓకే. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు? పైనుంచి వచ్చిందా కింద నుంచి వచ్చిందా? మీకు వినబడిందా? వినబడింది. తమ్ముడు పట్టు. ఇప్పుడైతే మనం అయితే ఒకసారి ఆత్మల మీద కమ్యూనికేట్ చేసి మాట్లాడదాం. హలో, ఇక్కడ ఎవరైనా ఆత్మలు కానీ దయ్యాలు కానీ ఎవరైనా ఉన్నారా? లైట్ ఆరిపోయి ఒకరా. ఇక్కడ ఎవరైనా ఉంటే మా కంటికి కనిపించండి, లేదా ఏదైనా సౌండ్ లాంటివి చేస్తే మాకు తెలుస్తుంది. అటువైపు చూపించండి. అటువైపు నుంచి వచ్చింది. అటువైపు చూపించినప్పుడు అటువైపు నుంచి వచ్చింది. మనం అటు ఉన్నప్పుడు ఇటు సౌండ్ వస్తుంది కదా. అవునండి. మేము మొన్న ఒక వీడియోకి వెళ్ళినప్పుడు మై గాడ్, సేమ్ ఇలాంటి ప్లేస్లోనే పాము చూసింది. ఎక్కడైనా ఇలాంటి ప్లేస్ గైస్ ఒకసారి పైకి ఎక్కి చూడండి. ఈ డిజైన్ చూసావా ఇప్పుడు ఎంత బాగుందో. అప్పట్లో అయితే ఆ డిజైన్ చేయడం చాలా కష్టం అండి. అప్పట్లో అయితే రాజులు అలా దగ్గర నుంచి చేయించేవారు. మొత్తం వుడ్ వర్క్లో ఉంది. మొత్తం వుడ్ వర్కే చేయించారు. చూడండి, ఈ నిర్మాణం చాలా చాలా చాకచక్యంగా, చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇలాంటి ప్లేస్లో నాకు ఆకారం కనబడడం అనేది చాలా వింతగా ఉంది. అది చాలా భయానకగా ఉంది. ఏమిటో చెప్పు. అసలు ఈ చెట్టే భయంకరంగా ఉంది. నిజంగానే ఒకసారి పైకి వెళ్దామా? పైకి వెళ్దాము.
తీసుకుందండి. కనిపించిందండి అక్కడ ఏదో నల్లగా కూర్చున్నాడు కనిపించింది. పండు కెమెరా క్యాప్చర్ అయిందా? చూడు పండు, చూడు బ్రో, కెమెరాలో క్యాప్చర్ అయిందంటావా? లేదు, తెలీదా? లేదు, నల్లగా ఆకారం చూసాను. కనిపించిందా? అక్కడే కూర్చుంది అబ్బా. అక్కడే. మై గాడ్, అది నేను చూసిన అక్షరాలు నిజంగానే అన్నమాట. నువ్వు చూస్తే నేను చూసినా ఇక్కడ జనాలు చూడాలి కదా. అవునండి. మనం ఇప్పుడు ఏదో క్రియేట్ చేసామో ఏదో చెప్తుంటారు అలా. అందులో క్యాప్చర్ అయితే పర్లేదు. అబ్జర్వ్. మీరైతే ఇక్కడ ఉండండి, నేను సైకిల్ వస్తాను. ఒకవేళ పైన ఏం జరిగినా మీరు కిందే ఉండండి, నేను చూసుకుంటాను. ఓకే బ్రో. ఏం లేదు, మన ప్రవీణ్ బోర్ అయితే ఎక్కడి నుంచి చూసిందంట ఆత్మ. సో వారిని అమ్మ, ప్లేస్ చూడడానికి ఇప్పుడే భయంకరంగా ఉంది. పట్టబగలు ఇంకెలా ఉంటుంది. ప్రవీణ్, మీరు బాగున్నారా? కింద నుంచి సౌండ్లు వస్తున్నాయి. గాయస్, నేనైతే కిందకి వెళ్తాను. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరో? ప్రవీణ్, సౌండ్ వినిపించిందా మీకు? వినిపించింది. ఎటు నుంచి వచ్చింది? వస్తుంది. నా దగ్గర నుంచి వినబడింది లోపల నుంచి. లోపల నుంచి వినబడింది. బహుశా పైకి చూపించిన ఒకసారి పైన ఉంది. ఇందాక కరెక్ట్గా ఇంకా పైన చూసా. ఇక్కడ మీకు కనబడుతుందా? ఈ పైన ఎవరో పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. కనబడట్లేదు. గైస్, మేమైతే ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం. మాకైతే ఇక్కడ సౌండ్స్ ఎవరు పరిగెడుతున్నట్టు అన్నీ వినిపిస్తున్నాయి. ఎవరు ఏడుస్తున్నట్టు కూడా వినిపిస్తుంది, కానీ కనిపించట్లే. ఇందాకైతే నాకు ఎవరో పైన కూర్చున్నట్టు కనిపించింది. మా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? చాలా భయమేసేస్తుంది. సో ఇంకా ఒక 30 మినిట్స్ ఉండి మేమైతే ఇంటికి అయితే వెళ్తాం. చూద్దాం ఇంకా ఏమైనా మనకేమైనా తెలుస్తుందో లేదో. ఓకే వెళ్దామా? నాకైతే చాలా భయమేస్తుంది. భయపడుకుని ఉన్నాం కదా.
నీకు చెప్తాను నేను చూడు బ్రో. ఇప్పుడు మనం ఎక్కువ పండు పట్టుకో. ఇప్పుడు గైస్ మనం ఎప్పుడు నేర్చుకోవాల్సింది ఏదంటే మనకి ఇక్కడ ఏమన్నా కనిపించినా ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడు భయపడకూడదు. మీరు కూడా గుర్తుపెట్టుకుని గైస్, మనం ఎప్పుడైనా భయపడ్డామంటే మనం ఏదో ధైర్యంగా అయితే ట్రై చేస్తాం. సో మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఓకే, లెట్స్ గో. గైస్ చూసారు కదా, ఇక్కడ బిల్డింగ్తో సహా ఈ బేర్లు అయితే వచ్చేసినాయి గోడలోకి. ఏమైంది ప్రాసెస్లో కనిపిస్తుంది. చూడండి మీరు ఏమైంది ఎగ్జాక్ట్గా చెప్పు. సెట్గా లోన్కి ఎంట్రీ అవుతుందని ఇలాగా సడన్గా తోసేసినట్టు అనిపించింది నాకు ఒకసారి. చాలా భయం వేస్తుంది. అందుకే చెప్పాను బ్రో, భయపడకూడదు అసలు. నిజం ధైర్యంగా ఉంటాగే ప్రయత్నిస్తాను. ఇక్కడ ఏదో ఉందని తెలుస్తుంది కానీ ఏంటి అర్థం కావట్లేదు. ఈసారి మనం ఏదన్నా అక్కడ చార్లీ గేమ్ అలాంటిది ఏదైనా గేమ్ ఆడితే ఖచ్చితంగా మనకి అయితే ఏదోటి తెలుస్తుంది. ఏమో నాకైతే తెలియదు బ్రో వాటి గురించి. ఇదే ఫస్ట్ టైం కదా నాకు జరిగింది ఇలాగా. కానీ ఎక్కడ ఇందాక ఇక్కడ ఏమో కనిపిస్తుంది అనుకో. కనిపించినట్టు సరిగ్గా గమనించలేదు నేను. తప్పు నాకు తోసేసినట్టు, అది తోసేసి సడన్గా ఒక మనిషి మీద పడిపోతే ఎలా గెంటేస్తే ఎలా ఉంటుంది అలా అనిపించింది. పైనుంచా మామూలుగా ఇలా గోడ ఇలా గెంటినట్టు అప్పటికప్పుడు ఇక్కడే ఇలా జరుగుతుంది. మళ్ళీ అక్కడ సౌండ్స్ వస్తున్నాయి. నాకు చాలా భయంగా ఉంది. నాకు తెలిసి వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటున్నాను బ్రో. నాతో పాటు మిమ్మల్ని రిస్క్లో పెట్టకూడదు అనుకుంటున్నాను. లేదు పర్లేదు, ఎలా ఉన్నాం కాబట్టి ఏదో ట్రై చేస్తాను కానీ పని అవుతుంది. గైస్ ఇక్కడున్న అన్ని ప్లేసుల కన్నా ఈ ఇంట్లోనే ఎక్కువ నాకు సౌండ్స్ కానీ ఏదన్నా జరగడం యాక్టివిటీస్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రౌండ్ వేసేద్దాం, ఏమన్నా కనిపిస్తుంది కదా. ఓకే బ్రో. ఏమైంది బ్రో? పట్టుకో బ్రో, లేకు. అరే ఫోన్ పట్టుకో బ్రో, లేకు బ్రో. అదే లాగినట్టు అనిపించింది బ్రో. చాలా భయం వేసింది. బాగున్నావా? ఓకే, మీరు వచ్చాక చాలా భయం ఉంది. వెళ్ళిపోవచ్చు, ఇక్కడ అస్సలు ఉండద్దు బ్రో. బ్రో వద్దు బ్రో, అస్సలు వద్దు, వెళ్ళిపోవచ్చు బ్రో. ఇంతవరకు వచ్చాక వద్దు బ్రో, అసలు నాకు వద్దు బ్రో. మిమ్మల్ని రిస్క్లో పెట్టలేను బ్రో, వెళ్ళిపోవచ్చు. నువ్వు బాగున్నావు కదా? ఓకే పర్లేదు వద్దు, ఇక్కడ వద్దు, కొంచెం నో అస్సలు
అసలు నా చేయి వదలదు, చాలా భయం వస్తుంది. జాగ్రత్త. నిజంగానే ఏదో అందుకు అందరూ చూసుకుంటే ఏదో అనుకున్నాం కానీ చాలా భయం వస్తుంది. హార్ట్ బీట్ కూడా చూడండి ఎంత గట్టిగా కొట్టుకుంటున్నా. రమ్మని నిజం చాలా భయం వేస్తుంది. అసలు ఉండాలని గైస్, ఇక్కడ మేమైతే ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం, కానీ మా బ్రోకి సడన్గా ఎవరో లాగినట్టు కొట్టినట్టు అనిపించింది. తనైతే చాలా భయపడ్డాడు, అందుకే తనని ఇంటికి పంపించేసాం. మమ్మల్ని కూడా ఇక్కడ వీడియో చేయొద్దని అని చెప్తున్నాడు, చాలా రిస్క్ అని చెప్తున్నాడు. కానీ ఒకవేళ మనకేదైనా తనని తీసుకొచ్చారు కాబట్టి తనకి ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నాడు. సో మేమైతే ఇప్పుడైతే వీడియో ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాం. తను ఇంకా ఇంటికి వెళ్తాడు ఎటో, మేము ఇప్పుడైతే తన వెనకాల అయితే వెళ్తాం, తను చూడాలి కదా. సో నేనైతే ఎవరన్నా తీసుకురావడానికి ఇదే కారణం అండి, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా అయినా ఏంటి ఏది చేయలేము. సో వీడియో నచ్చితే మీరైతే లైక్ చేయండి. ఒకవేళ దీనికి ఎక్కువ వ్యూస్ లైక్స్ వచ్చి ఉంటే మళ్ళీ పార్ట్ 2 వీడియో అయితే తీస్తాను. ఓకే, మళ్ళీ కలుసుకుందాం. లెట్స్ బాయ్.